సార్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? పగల్ పనే సాబే ఎవడో క్రిమినల్ మధ్యలో తిరగడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశారని మమ్మల్ని ఎంత చెప్తారు? ముస్లిమ్స్ కావచ్చు సార్, లేకిన్ హమ్ భీ హిందుస్థానీ మీలాగా ఇండియా. మీరు ఇండియన్ సెంటరా? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పనిచేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గారు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్లు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్ చేశారా? మీరు ఇండియన్ సెంటరా? సాహబ్, నమాజ్ చేసే ప్రతి వాడు పాకిస్తానీ కాదు సార్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సార్. దునియాలో గోల్డ్ దేశంలో ఇస్లాం ఉంది సార్. అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సార్. సాహబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సార్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సార్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సార్. మేము ఇండియన్స్. ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే ఉంటాం. మీరుంటుంది కాదురా, మేము దయతరిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, ఈ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని తీసి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయతలిసి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా? దయతలిసి ఉండనివ్వడమేం సార్? हम भीख नहीं मांग रहे, చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఈ దేశం మాది, మాదే.